సో ఇది ప్రోడక్ట్ సిరీస్. ఎలా చెప్పొచ్చు? ప్రోడక్ట్ సిరీస్ ఏమని చెప్పిన మాస్టర్, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ వాళ్ళు స్పీడ్గా ఇంక్రీజ్ అయినట్లయితే. ఓకే మాస్టర్. సో ఇయర్ మనము సిరీస్ గుర్తుపెట్టుకోండి సార్. సిరీస్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే అడిషన్, సిరీస్ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయితే సబ్ట్రాక్షన్, సిరీస్ స్పీడ్గా ఇంక్రీజ్ అయితే మల్టిప్లికేషన్, సిరీస్ స్పీడ్గా డిక్రీజ్ అయితే డివిజన్, స్పీడ్గా అందులో మార్పు వస్తే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అలాంటిదే ఇక్కడ చూస్తున్నాం మాస్టర్. సో 6, 24, 96, 384, ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ సార్. ఓకే, క్లియర్. 6 into 4, 24, into 4, 96, 96 into 4 into 4 సార్, 4 times వస్తుంది చూడండి సార్. 6 4s are 24, 24 4s are 96, 96 4s are 384. సో 384 into 4, 4 4s are 16, 6 1, 4 8s are 32 plus 1 33, 4 3s are 12 plus 3 15 36. 1536 is the answer sir. Next master. So 1280 is 1280 is which term in the following series అన్నాడు. ఈ క్రింది అనుక్రమంలో 1280 అనేది ఎన్నో పదమో చెప్తాడు, ఏ టర్మ్లో వస్తుందో చెప్పమంటాడు. సో మనకు ఆ టర్మ్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి సార్. సో ఇక్కడ చూడండి మాస్టర్, మనకి ఏమొస్తుంది చూడండి. 5కి డబుల్ 10, 10కి డబుల్ 20, 20కి డబుల్ 40, 40కి డబుల్ 80, 80కి డబుల్ 160, 160కి డబుల్ 320, 320కి డబుల్ 640, 640కి డబుల్ 1280 సార్. మనకు కావాల్సిన నెంబర్ వచ్చింది చూడండి, 1280. సో ఇది ఎన్నో టర్మ్ అవుతుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 9th టర్మ్. సో 9th టర్మ్ అనేటువంటిది దాని యొక్క ఆన్సర్ మాస్టర్. సో డబుల్ అవుతుంది. 5కి డబుల్ 10, 10 డబుల్ 20, 20 డబుల్ 40, 40కి డబుల్ 80, 80 డబుల్ 160, 160 డబుల్ 320, 320 డబుల్ 640, 640 డబుల్ 1280. సో విచ్ టర్మ్ మీన్స్ 9th టర్మ్ సార్. నెక్స్ట్ వన్ సార్. 1458 is which term in the following series అంటుంది సార్. సో ఇక్కడ మనం చూద్దాం మాస్టర్. 2 to 6, 18, 54, 162 అనండి మాస్టర్. సో 2 into 3, 2 3s are 6, 6 3s are 18, 18 3s are 54, 54 3s are 162, 162 into 3. సో 3 2s are 6, 3 6 are 18, 16 486 into 3. So 3 2s are 6, 3 6 are 18, 8, 1 upon 3 1. So 486, 486 into 3. So 3 6 are 18, 1 upon 3 8s are 24 plus 1, 25, 2 upon. So 3 4s are 12 plus 2, 14. So 1458. సో 1458 అనేది ఇందులో ఏ టర్మ్లో ఉంది చెప్పండి సార్. 1 2 3 4 5 6 7th టర్మ్. సో 7th టర్మ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మాస్టర్. సో ఇందాకనేమో డబుల్ అయింది, ఇదేమో త్రిబుల్ అవుతూ వచ్చింది సార్. డబుల్ అది, ఇది త్రిబుల్ మాస్టర్. నెక్స్ట్ వన్ సార్. సో 8, 2, ½, 8 డాష్ వచ్చింది సార్. ఇది డివిజన్ మెథడ్ సార్. 8 2గా ఎలా మారింది? సో 8/4 అయితే 2 అవుతుంది, 2/4 అయితే 1/2 అవుతుంది. అలాగే 1/2/4 అన్నామనుకో మాస్టర్, 1/2 into 1/4 అంటే 1/8 ఇన్వర్స్ ప్రపోజ్ అవుతుంది. సో అలాగే 1/8ని
మళ్ళా 4తో డివైడ్ చేస్తే 1/8 ఇంటూ 1/4 సో 1/32. సో ఇక్కడ డివిజన్ డివైడెడ్ బై 4తో వస్తుంది. సో డివైడెడ్ బై 4తో వస్తుంది కాబట్టి 1/8 డివైడెడ్ బై 4 అంటే 1/32కి ఈక్వల్ సార్. సో 1/32 is the right answer. Clear, master? Next one, sir. సో ఇక్కడ మనము ఇట్లా రైట్లో లెఫ్ట్లో పెద్ద వాల్యూ ఉంటే రైట్ నుంచి రండి సార్. సో 18 3 54 వస్తుంది. అంటే 3తో డివైడ్ చేసి చూద్దాం మాస్టర్. 4 3 7 4 డివైడెడ్ బై 3 అనుకో. 3 1 3 13, 3 4 12, 1 17, అంటే 3 5 15 24 4 వచ్చింది సార్. 14 58 బై 3, 3 4 12 25, 3 8 24, 3 6 8 486 వచ్చింది సార్. 486 బై 3, 3 1 3 18, 3 6 62, 162 వచ్చింది సార్. రైట్ సార్. అలాగే 162 బై 3, 3 5 15, 3 4 వచ్చింది మాస్టర్. సో 54 బై 3 18. సో ఇందులో మిస్ అయిన నెంబర్ ఏంటంటే 162. సో ఇక్కడ ఈ సిరీస్ని మనం ఏం చూడవచ్చు మాస్టర్? డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 3, డివైడెడ్ బై 3. సో 3తో డివైడ్ చేస్తూ వచ్చాడు మాస్టర్. ఓకేనా మాస్టర్? 1 3 6 10 15 -28 36 సార్. సో ఇక్కడ గ్యాప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 3 + 2, 3 to 6 + 3, 6 to 10 + 4, 10 to 15 + 5, 15కి ప్లస్ కలిపితే 6 21 21 21 21 + 7 28, 28 + 8 36. సో మిస్ అయిన నెంబర్ ఎంత మాస్టర్? 21 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ గ్యాప్లో న్యాచురల్ నెంబర్స్ యాడ్ అవుతూ వచ్చినాయి. 2 3 4 5 6 7 ఇట్లా యాడ్ అవుతూ వచ్చినాయి సార్. క్లియర్? సో 3 10 24 45. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. సో 3 to 10 + 7, 10 to 24 + 14, 24 to 45 + 21. నెక్స్ట్ గ్యాప్. సో 7 1 7, 7 2 14, 7 3 21, సో 7 4 28. సో +28 యాడ్ చేస్తే 40 + 20 60, 68 + 5 73. సో 73 రైట్ ఆన్సర్ సార్. సో గ్యాప్ ఏముంది, ఆ గ్యాప్లో ఏం అవసరం ఉంది, ఆ ఏ నెంబర్తో ముందుకు వెళ్తుంది అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది మాస్టర్. నెక్స్ట్ వన్ సార్. 318 368 345 395 372 422 400 డాష్ సార్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్కి రైట్ మాస్టర్ క్వశ్చన్ని. సో ఆల్టర్నేట్ మెథడ్ ఏమైనా అవుతుందో చూడండి ఒకసారి. ఎందుకు ఆల్టర్నేట్ చేయాలంటే వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. సో ఇక్కడ 318 × 345, 345 to 372, 372 400. సో అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది సార్, పెరుగుతుంది. 300 to 345, 318 to 345, 345 to 372, 372 to 400. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది చూడండి సార్ అక్కడ, 28 or 27. మరి ఇక్కడ 368 నుంచి 395, 395 నుంచి 422, 422 నుంచి ఇక్కడికి రావాల్సిన ఆన్సర్. ఓకే, 318కి 345 గల తేడా ఎంత ఉంటుంది? సో 7 కలిపితే 325 + 20 అంటే +27. సో +20 కలిపితే 367, 372. సో +27.
సో దీనికి +27 కలిపితే 399 రావాలి. సో మాస్టర్ ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది, ఇది 399 రావాలి. సో ఇక్కడ 399 మాస్టర్ ఇది. సో అప్పుడు ఈ గ్యాప్ చూద్దాం మాస్టర్, ఇది 399 సార్ ఇది. ఓకే, సో ఇక్కడ 468 to 395, 68 నుంచి 95కి ఎట్లా వస్తుంది చూడండి, 7 అంటే +27, 395 నుంచి +27. సో దీనికి +27 జరిపితే 449. So 449 is the right answer, sir. Okay, master. So gap 27 పెరుగుతా వచ్చింది. Clear? Okay, sir. Next one, sir. 5, 6, 6 ఇది కూడా ఆల్టర్నేట్ టైప్ అనిపిస్తుంది, చూద్దాం మాస్టర్, లేదా మల్టిప్లై కావాలి. 5, 6 6, 8, 16, 19, 57 dash 244, 249 చూద్దాం మాస్టర్. ఇక్కడికి +1 అనుకుంటే ఇక్కడ ఇంటూ 1 అయింది సార్. 5 + 1 6, 6 into 1 6. నెక్స్ట్ దేనికి మాస్టర్ +2 చేస్తే 8 అయింది, ఇంటూ 2 చేస్తే 16 అయింది సార్. ఇక్కడ +3 చేస్తే 99 మాస్టర్, 19 ఇంటూ 3 చేస్తే 57 అయింది సార్. 57కి +4 యాడ్ చేసినాం అనుకో మాస్టర్ 61 అవుతుంది. 61 ఇంటూ 4 అయితే 4 1 = 4, 4 6 = 24. ఎస్ సార్. సో ఇదే విధంగా ఇక్కడ +5 వస్తుంది. నెక్స్ట్ అయితే వేరు సార్, అంటే ఫస్ట్ ఒక్కసారి అడిషన్ 1 చేసి దాన్ని ఇంటూ 1 చేసి తీసుకున్నాడు ఇక్కడ దాకా. నెక్స్ట్ సిరీస్కి రావడానికి మళ్ళీ 2 కలుపుకున్నాడు, 8 అయింది. 8 2 = 16, ఆ 16కి 3 కలిపి 19, 19 ఇంటూ 3 అయితే 57, 57కి 4 కలిపితే 61, 61 ఇంటూ 4 అంటే 244. ప్రూఫ్ అయింది. సో ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఎంత మాస్టర్ అంటే 61 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మాస్టర్? సో వన్స్ అడిష్, వన్స్ మల్టిప్లికేషన్. సో అంటే 2 సిరీస్ ఉన్నాయి సార్ ఇందులో. నెక్స్ట్ సిరీస్ కూడా అంటే 3 సిరీస్ కాంబినేషన్ నడుస్తుంది సార్. నెక్స్ట్ వన్ సార్ 4, 10, 82, 244, 730 అవుతుంది సార్. 4కి 4 2s 4, 10 dash 82, 244, 730. ఏం చేస్తే అవుతుంది సార్? 4కు 10 ఎలా అవుతుంది చూడండి. మనం ఇలా ట్రై చేద్దాం సార్ ఒకసారి. 4 ఇంటూ 2 + 2 అనుకో 10 అవుతుంది సార్. ఓకే, 10 ఇంటూ మరి ఎంత 2 అయితే 20 + 2 22 అవుతుంది. 22 2 అంటే 44 కాదు. పోనీ 3 టైమ్స్ అనుకో, 10 3s = 30 + 3 3s అనుకో. ఒకవేళ +3 తీసుకుంటే 33 అవుతుంది. 33 ఇంటూ నెక్స్ట్ 4 అనుకో, 4 30 120, 1820 అంటే ఇది కాదు. రైట్ సార్. ఇంకో రూట్లో చూద్దాం మాస్టర్. 4 ఇంటూ 3 -2 అనుకో, 4 3s = 12 -2 10 సార్. నెక్స్ట్ 10 ఇంటూ 3 -2. సో కాన్స్టాంట్గా చూద్దాం. 30 - 2 28 సార్. 28 ఇంటూ 3
-2 కంటిన్యూ చేద్దాం. సో 3 8 జా 24, 3 2 జా 84, -2 82. ఎస్, మీన్స్ ఒక కాన్స్టెంట్ నెంబర్ 3తో మల్టిప్లై అవుతూ ఒక కాన్స్టెంట్ నెంబర్ 2ని సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వచ్చాడు సార్. సో 82 ఇంటూ 3 -2. సో 3 2 జా 6, 3 8 జా 24, 246 -2 244. Proved, sir. So 244 into 3 -2. Okay. So 732 -2 730. సో ఇక్కడ మనం మిస్ అయిన నెంబర్ ఎంత ఉంది మాస్టర్ అంటే 28. సో 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మల్టిప్లై విత్ వన్స్ 3 అండ్ -2. సో ఇయర్ ఫార్ములా n ఇంటూ 3 వచ్చిన వాల్యూ నుంచి -2 చేస్తూ దాన్ని కంటిన్యూ చేస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ వన్ సార్. 15 31 64 131. 15 31 64 131. రైట్, చూద్దాం మాస్టర్. 15 2 జా +1 చేసే ప్రయత్నం చేద్దాం. 30 + 1 31. ఓకే, నెక్స్ట్ 31 ఇంటూ 2 + 2 అనుకోండి మాస్టర్. సో 62 + 2 64. 64 ఇంటూ 2 + 3 అంటే 128 + 3 131. 131 ఇంటూ 2 + 4 మీన్స్ డబుల్. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ పెరుగుతున్నాయి, గ్రాడ్యువల్గా న్యాచురల్ నెంబర్స్. సో 2 1s 2, 2 3 6, 262 + 4 266. 266. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్ మాస్టర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇచ్చిన క్వశ్చన్స్లో ఎక్కడ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని అప్లై చేస్తే అనేటువంటి ఇది ఐడియా సార్. ఇది ఒక టైప్ ఆఫ్ ఐడియా. సో మనం ప్రాక్టీస్ ద్వారా ఇట్లా గెయిన్ చేస్తాం. నెక్స్ట్ వన్ సార్. సో 26 ఇంటూ హాఫ్ ప్లస్ హాఫ్ చేసామనుకో మాస్టర్. 13 + హాఫ్ అంటే 13.5. 13.5 నథింగ్ బట్ 13.5. ఓకే, నెక్స్ట్ 13.5 ఇంటూ 1 + 1. సో 13.5 + 1 ఈజ్ 14.5. సో ఫస్ట్ హాఫ్తో మల్టిప్లై చేసి హాఫ్ యాడ్ చేశాడు, 1తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేశాడు. సో నెక్స్ట్ ఎంత చూడండి మాస్టర్. ఎస్, ఇంటూ 1.5 అవుతుందా? ఎస్, చూద్దాం మాస్టర్. సో నెక్స్ట్ 14.5 ఇంటూ 1.5 ప్లస్ 1.5 అనుకుందాం సార్. లేదా 2 అవుతుందా? 2తోనైతే దానిలో ఉంది. హాఫ్ను డబుల్ చేస్తే 1 అయింది, 1ను డబుల్ చేస్తే 2 అవుతుంది కదా. సో 14.5 ఇంటూ 2 + 2. 14.5 2 అంటే 29 + 2 31 అయింది సార్. సో హాఫ్ డబుల్ అయింది 1, 1 డబుల్ అయితే 2, 2 డబుల్ అయితే ఎంత అవుతుంది మాస్టర్? 4 అవుతుంది చూడండి. సో నెక్స్ట్ 31 ఇంటూ 4 + 4. సో 4 1s are 4, 4 3s are 12, 124 + 4 128. సో నెక్స్ట్ 128 4 డబుల్ ఎంత? 8 + 8. సో హాఫ్ డబుల్ 1, 1 డబుల్ 2, 2 డబుల్ 4, 4 డబుల్ ఎంత మాస్టర్? 8. సో 8 128 ఇంటూ 8. సో 8 8s are 64, 4 6, 8 2s are 16 + 6 22, 8 1s are 8 + 2 10 + 8. సో 10,000 అదే 1032.
సో 1032 is the right answer, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్తో మల్టిప్లై చేసి హాఫ్ని యాడ్ చేశాడు, హాఫ్ను డబుల్ చేసుకొని 1తో మల్టిప్లై చేసి 1 యాడ్ చేశాడు, 1ని డబుల్ చేసుకొని 2తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేశాడు, 2ని డబుల్ చేసుకొని 4తో మల్టిప్లై చేసి 4ని యాడ్ చేశాడు. సో ఎలా గుర్తుపట్టాలి సార్? సిరీస్ చూడండి, చాలా స్పీడ్గా పెరుగుతున్నట్టు గమనిస్తున్నాం. సో మనకు 20 టేబుల్స్ రావాలి, 20 టేబుల్స్ని యొక్క యూజ్ టెక్నిక్స్ రావాలి. సో ఒక క్వశ్చన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్లోకి కొత్త ఐడియాస్ వస్తాయి సార్. సో 2, 6, 96, 285, 568, 567 చూడండి మాస్టర్ ఎట్లా వస్తుందో. రైట్ సార్, హియర్ పెద్ద గ్యాప్, అది పెద్ద ఉంది కూడా చూద్దాం మాస్టర్. ఈ 2 into 6 minus 6 అనుకో సార్, 12 minus 6 6. నెక్స్ట్ 6 into 5 minus 5 అనుకోండి సార్, 30 minus 5 25 సార్. సో 25 4 minus 4 100 minus 4 96 సార్. 96 into 3 minus 3 3 6 18 1 3 9 27 28 288 minus 3 285 సార్. 285 into 2 minus 2 సార్. 2 5s are 10 0 1 216 17 1 2 5 5 7 minus 2. సో 568. సో 568 into 1 minus 1. 568 minus 1 567. సో అన్నీ కూడా ప్రూఫ్ అయినాయి మాస్టర్. సో ఇక్కడ 6తో మల్టిప్లై చేసి 6ని సబ్ట్రాక్ట్ చేశాడు, 5తో మల్టిప్లై చేసి 5ని సబ్ట్రాక్ట్ చేశాడు. సో దేంతోనైతే మల్టిప్లై చేసి ఉండో దాన్ని సబ్ట్రాక్ట్ చేసుకుని వచ్చాడు. సో ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఎంత మాస్టర్ అంటే 25. సో జర ఈ టఫ్ మోడల్స్ జర జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈ టైప్ ఆఫ్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే కొత్త కొత్త థాట్స్ వస్తాయి మాస్టర్ మీకు. నెక్స్ట్ మాస్టర్ 7 26 63 -215. 7 26 63 -215. సో ఇక్కడ మనము n³ -1ని కనుక గుర్తు తెచ్చుకుంటే చూడండి మాస్టర్, 2³ -1 అనుకో, 8 - 1 ఏమంత అవుతుంది 7. నెక్స్ట్ 3³ -1 అంటే 27 - 1 26 సార్. 4³ -1 మీన్స్ 64 - 1 63. అంటే ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మాస్టర్ అవి స్క్వేర్కి కానీ క్యూబ్కి నియర్ బై వాల్యూస్ ఉంటే అప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో 2 3 4. సో నెక్స్ట్ 5³ -1 125 - 1 is 124. సో నెక్స్ట్ 6³ -1 216 - 1 215. సో ఇందులో మిస్ అయిన నెంబర్ ఎంత మాస్టర్ అంటే 124. సో ఆప్షన్ 124 is the right answer, sir. I hope you understand, sir. Next master. So 2/5, 3/10, 5/26. Okay. సో మీరు ఇక్కడ చూస్తే మాస్టర్ చూడండి, ఆ పైన ఉన్న నెంబర్ 2² + 1 అనుకో ఎంత అవుతుంది చెప్పండి, 4 + 1 రైట్. పైన ఉన్న నెంబర్ చూడండి సార్, అది పైన 2/5 ఉంది కదా, ఇది ప్రూఫ్ అయింది చూడండి సార్. సో 2² + 1 అంటే 4 + 1 5 అయిందా లేదా. సో అట్లాగే నెక్స్ట్ 3² + 1 9 + 1 10 అయింది సార్. నెక్స్ట్ 5² + 1 25 + 1 26, ఇది కూడా ప్రూఫ్ అయింది సార్. ఇట్లాగే ఇది కూడా చూద్దాం మాస్టర్. 11² + 1 121 + 1 122, ఇది కూడా ప్రూఫ్ అయింది సార్. సో పైన న్యూమరేటర్లో ఏదైతే ఉందో దాన్ని పవర్ +1, న్యూమరేటర్లో పవర్ +1. సో అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ని చెక్ చేసుకుంటూ రావాలి రైట్. కానీ చూడండి మాస్టర్, 2 తర్వాత 3 ప్రైమ్ నెంబర్, 3 తర్వాత 5 ప్రైమ్ నెంబర్,
సో 5 తర్వాత ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 7 తీసుకుంటాం. సో 7 తర్వాత ప్రైమ్ నెంబర్ 11. సో ఇప్పుడు న్యూమరేటర్ 7 స్క్వేర్ ప్లస్ 1 అంటే 50, 7/50. సో 7 స్క్వేర్ ప్లస్ 1 మీన్స్ 49 ప్లస్ 1 50. ఇక్కడ న్యూమరేటర్లు అన్ని ప్రైమ్ నెంబర్స్ వస్తాయి 2, 3, 5. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్ 11. సో 7/50 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రైమ్ నెంబర్ బేస్కి వెళ్తున్నాయి, ప్రధాన సంఖ్యల క్రమం ముందుకు పోతా ఉంది. ఓకే మాస్టర్. సో ప్రధాన సంఖ్యల విషయంలో ఇప్పుడు క్లియర్గా వచ్చింది కదా సార్. 3, 14, 3 తర్వాత 14, 3 తర్వాత 14 ఉంది మాస్టర్. 3 తర్వాత 14, 14 తర్వాత 39, 84. గ్యాప్ చూస్తారా మరి? 11, 25, 84. 3, 14, 39 చూద్దాం మాస్టర్. 3 నుంచి 14కి గ్యాప్ ఎంత ఉంది చెప్పండి? 11, 39 అన్నప్పుడు 25 ప్లస్ 25 పెరిగింది. నెక్స్ట్ 84 రావాలంటే దీనికి 5 అంటే 45 ప్లస్. సో నెక్స్ట్ గ్యాప్ ఎంత? సో మనం ఇక్కడ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు చెప్పండి? సో 11 to 25 ప్లస్ 14 గ్యాప్ ఉంది. 25 నుంచి 45, 20 గ్యాప్ ఉంది. నెక్స్ట్ గ్యాప్. సో ఇక్కడ 6 పెరిగింది. 6 పెరిగితే 26 పెరిగింది అనుకోండి సార్. సో ఇక్కడ ప్లస్ ఎంత అవుతుందంటే 71 అవుతుంది. 45కి 20, 60, 71. సో 84కి 71 గ్యాప్ పెంచితే 84కి 71 అంటే ఎంత అవుతుంది? 155. ఎస్, 155. అంటే ఇక్కడ గ్యాప్ చూడండి సార్. ఫస్ట్ గ్యాప్ 3 to 14 గ్యాప్ దొరకాలి మనకు. ఈ విధంగా చూడొచ్చు. రైట్ సార్. ఓకే. సో 3 to 14 11 గ్యాప్, 14 to 39 గ్యాప్ 25, 39 to 84 గ్యాప్ 45. సో నెక్స్ట్ గ్యాప్ ఎంత రావాలి? అప్పుడు సెకండ్ లెవెల్కి వచ్చిన 11 to 25 గ్యాప్ 14, 25 to 45 గ్యాప్ 20. అంటే ఇక్కడ 14 నుంచి 20 ఎంత ఉంది? గ్యాప్ 6. ఇంకొక గ్యాప్ 6 చూసినట్లయితే 20కి 6 అవుతుంది. అంటే 45కి 26 కలిపితే 71 గ్యాప్. అంటే అప్పుడు ఈ 71 గ్యాప్ని 84తో యాడ్ చేస్తే 155 ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్ మాస్టర్? నెక్స్ట్ మాస్టర్. సో ఇది మళ్ళా న్యూమరేటర్కి సంబంధించింది, మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. సో ఒకసారి చూద్దాం మాస్టర్. 7 7 49 ప్లస్ 1 అంటే 50/7. 6 8 48, 50/6. ఇది కూడా 50/5 వచ్చింది. 50/4 వస్తుంది. 50/3 వచ్చింది సార్. సో ఇప్పుడు న్యూమరేటర్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. 7 6, 7 to 6 -1, -1, -1, -1 అంటే ఇట్లా -1 వస్తే డినామినేటర్ 2 అంటే న్యూమరేటర్ 50, 50/2. సో 50/2 అనేది దేనికి సరైన జవాబు మాస్టర్. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లో తీసుకొచ్చినాం. ఇంప్రాపర్లో న్యూమరేటర్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్ యొక్క డిక్రీసింగ్ ఆర్డర్లో ఆన్సర్ సార్. సో లవాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి హారాల యొక్క తరుగుదల క్రమంలో దీని ఆన్సర్ని గుర్తించడం అయినది. నెక్స్ట్ సార్ 8 12 24 -60. 8 తర్వాత 12, 12 తర్వాత 24 ఉంది మాస్టర్. నెక్స్ట్ ఇంకేమన్నా మనకు ఇట్లా టాలీ అంటే ఇందాక చూసినాం కదా మాస్టర్. 8 into 1.5 చేస్తే మనకు 8 into 3/2 అంటే ఇక్కడ 12 వచ్చింది. 12 into 2 అంటే 24 వచ్చింది మాస్టర్. ఓకే. సో 24 into 2.5 అంటే 60 రావాలి. 60 అక్కడ ఉంది కానీ మనకు క్వశ్చన్ మార్క్ చేరుకోవాలి. అంటే ఇది కాదు, ఇంకేమైనా ఉన్నాయా? సో ఇలా టఫ్గా ఉన్నప్పుడు ఒకసారి వరుసగా ప్రైమ్ నెంబర్స్ని తీసుకుందాం మాస్టర్. సమ్ ప్రైమ్ నెంబర్స్. సో లేదా కవల ప్రధాన సంఖ్యలు తీసుకుందాం. సమ్ ఆఫ్ ట్విన్
ప్రైమ్ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అయితే ఎట్లా వస్తుందో చూద్దాం. సో 3 + 5 8, 5 + 7 12, 11 + 13 24, 17 + 19 26 36. okay, next 29 + 31 60. yes, proved. సో హియర్ ఆప్షన్ ఇన్ మాస్టర్ అంటే 36. సో ఇక్కడ సమ్ ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇవి ఇక్కడ కాన్సిక్వెంట్లీ వరుసగా వస్తున్నటువంటి ట్విన్ ప్రైమ్ నెంబర్స్. కవల ప్రధాన సంఖ్యల మొత్తము, కవల ప్రధాన సంఖ్యల మొత్తము, కవల ప్రధాన సంఖ్యల మొత్తం. సో ఇది చాలా డెప్త్గా ఆలోచన చేయాల్సి వస్తుంది మాస్టర్. ఎగ్జామ్లో అంత ఈజీగా ఏం గుర్తుండదు. దానికోసం మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఐడియాస్ వస్తాయి మాస్టర్. సో నెక్స్ట్ సార్, విచ్ ఈస్ ద 40th టర్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్? ఇందులో 40వ పదం ఏది అంటుంది సార్? ఈ క్రింది శ్రేణిలో 40వ పదం 3, 7, 11, 15 ఇట్లా వస్తున్నాయి. సో 40వ చెప్పాలి. 40వ పదం చెప్తుంది సార్. రైట్ సార్. సో ఇది మనకు అంక శ్రేణి అనేది గుర్తుందా సార్? అంక శ్రేణిలో చూడాల్సి ఉంటాయి అంక. సో 40th టర్మ్. సో ఇక్కడ టర్మ్ ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ ప్లస్ n - 1 ఇంటూ డి ఉంటుంది సార్. మనకి ఎన్నో టర్మ్ కావాలి? 40th టర్మ్ కావాలి. 40th టర్మ్. సో 40th టర్మ్ కావాలంటే ఏ అంటే ఫస్ట్ వాల్యూ సార్. ఇక్కడ మనకు ఏ = ఎంత ఇచ్చింది మాస్టర్? 3 ఇచ్చింది సార్. డి మీన్స్ టర్మ్ డిఫరెన్స్. సో 7కి 3కి డిఫరెన్స్ ఎంత? 4. 11కి 7కి డిఫరెన్స్ ఎంత? సో ఇక్కడ డి మీన్స్ డిఫరెన్స్ పదాంతరం అంటాం. సో ఇక్కడ టర్మ్ 2 నుంచి టర్మ్ T1 ఫస్ట్ తీసేస్తే అది వస్తుంది సార్. టర్మ్ 2 నుంచి టర్మ్ T1 తీసేయాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది. పదాంతరం 4 వస్తుంది. సో సబ్స్టిట్యూట్ సార్. సో ఇక్కడ 3 + n అంటే ఎన్నో పదం కావాలి? 40th పదం. 40 - 1. సో డిఫరెన్స్ ఈజ్ 4. సో నౌ 3 + 40 - 1 means 39 into 4. So here 3 plus ఇక్కడ 39, 4 9s are 36, 6 3 4 3s are 12, 12 plus 3 15, 156. Once again I repeat, 4 9 36, 6 3 4 12, 156 plus 3. So 159 sir. Answer is 159. So 4th option is the right answer. సో ఇది విచ్ ఈస్ ద 40th టర్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇందులో 40వ శ్రేణి అంటే ఇట్లా రాసుకుంటూ వస్తే 1/, ఇది 1 2 3 4 ఇలా మీరు ఎన్నో టర్మ్ రావాలి సార్? 40 దాకా రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏపీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి సార్. అర్థమెటిక్ ప్రోగ్రెసియేషన్, అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెసియేషన్స్ని గుర్తుపెట్టుకుంటే వస్తుంది. క్లియర్ మాస్టర్? నెక్స్ట్ సార్, ఈ క్రింది శ్రేణిలో 214 తర్వాత వచ్చు సంఖ్య ఎంత? ఆఫ్టర్ 214. సో 4 4 10 28 64 124 214. నెక్స్ట్ నెంబర్ 1³ + 3, 1 + 3 is 4. Next to 2³ + 2, 8 + 2 is 10. Next to 3³ + 1, 27 + 1 is 28. 4³ + 0, 64 + 0 is 64. Clear? Next to 5³ అంటే డిక్రీజింగ్ వస్తుంది. ఇక్కడ ప్లస్ఏ -1తో వస్తుంది. అంటే
125 minus 1, 124, clear. Next 6 cube plus minus 2 అంటే 4, 3, 2, 1, 0, minus 1, minus 2 హోల్ నెంబర్స్. ధన పూర్ణ సంఖ్యలు అయిపోయినాక రుణ పూర్ణ సంఖ్యలు సార్. సో 216 మైనస్ 2 214 సార్. సో ఇందులో మిస్ 214. నెక్స్ట్ వచ్చే నెంబర్ సో 7 క్యూబ్ ప్లస్ మైనస్ 3, 7 క్యూబ్ 343 మైనస్ 3 340. సో ఆన్సర్ ఇస్ 340. సో ఈ రేంజ్లో మీరు డెప్త్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది హోల్ నెంబర్స్. సో మీకు నేచురల్ నెంబర్స్ చెప్పినా ప్రైమ్ నెంబర్ చెప్పినా రైట్ సార్. సో ఈ టైప్ ఆఫ్లో కూడా ప్రిపేర్ కావాల్సిన ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి సార్. ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే. సో ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఒక సంఖ్య తప్పుగా ఇవ్వబడింది. ఆ సంఖ్యను గుర్తించమంటుంది సార్. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ గివెన్ సిరీస్. ఈ సిరీస్లో తప్పుకున్న నెంబర్ చెప్పండి సార్. చూద్దాం. 2, 8, 20, 44, 92, 184, 380. సో గ్యాప్ను చూద్దాం మాస్టర్. 2 to 8 అంటే ప్లస్ 6, 8 to 20 ప్లస్ 12, 20 to 44 ప్లస్ 24. సో ఇక్కడ ప్లస్ 48 ప్లస్ 96 కనిపిస్తూ ఉంది చూడండి మిస్టర్. సో 6కు డబుల్ 12, 12కి డబుల్ 24, 24కి డబుల్ 48, 48 డబుల్ 96 అయితే ఇక్కడ గ్యాప్ 96 అంటే 90, 90, 180, 192 గ్యాప్ రావాలి. మరి చూద్దాం మాస్టర్. ఇక్కడ అడిషన్ చేస్తే సో 2కి 6 కలిపితే 8 క్లియర్, 8కి 12 కలిపితే 20 క్లియర్, 20కి 24 కలిపితే 44 క్లియర్, మరి 44కి 48 కలిపితే 92. ఎస్ 40, 48, 92 క్లియర్. 92కి 96 కలిపితే ఎంత అవుతుందో చూద్దాం. 92 ప్లస్ 96 8, 18, 188 రావాలి సార్. ఇక్కడ 188 రావాలి. కానీ ఇక్కడ ఏముంది 184 ఉంది. మరి అలాగే 188కి 192 యాడ్ చేస్తే సో 10, 18, సో 380. ఇది ప్రూఫ్ అయింది. బట్ ఇక్కడ యాక్చువల్లీ 188 అపియర్ కావాలి. హియర్ యాక్చువల్లీ 188 అపియర్, but here replace of 188 given 184. So 184 is the wrong number. So we find out also wrong number. Answer is 184. Actually this place is with the help of 188 undale. Here represent number is actual represent number is 188, but the replace of number 188 replace number is 184 given. So 184 here in this series is wrong number. So this is the wrong one. సో ఇక్కడ ఇచ్చిన శ్రేణిలో మనకు 6 గ్యాప్ డబుల్ 12, 12 గ్యాప్ 24, 24 గ్యాప్ 48, 48 గ్యాప్ 96, 96 గ్యాప్ 192. మరి సిరీస్ని చెక్ చేస్తే మనకి ఇక్కడ 188 వాల్యూ రావాలి, కానీ 184 ఇచ్చాడు. 184 అనేదే ఇక్కడ రాంగ్ ఆన్సర్ సార్. నెక్స్ట్ మాస్టర్ 60, 48, 38, 28, 24, 20, 18 మాస్టర్. సో 60 నుంచి 48 మైనస్ 12, 48 నుంచి 30 మైనస్ 10, 38 నుంచి 28 మళ్ళా మైనస్ 10 ఇచ్చాడు సార్. 28 నుంచి 24 మైనస్ 4 ఇచ్చాడు. 24 నుంచి 20 మైనస్ 4, 20 నుంచి 18 మైనస్ 2 సార్. ఇక ప్రాబ్లం ఉంటే ఇక్కడే ఉండాలి సార్. ఇక రైట్ ఈ ప్రాబ్లం ఇక్కడ ఉండాలి. ఈడ ఎందుకు ఉండదు చూడండి సార్. వాస్తవానికి ఇక్కడ 12 ఉంటే 10 ఉంది, 10 ఉంటే ఇక్కడ మైనస్ 8 ఉండాలి. అంటే 38 నుంచి 8 తీసుకొస్తే ఇక్కడ వాల్యూ 30 ఉండాలి. ఒరిజినల్గా 30 ఉందనుకోండి, అప్పుడు మైనస్ 6 వచ్చేసి సిరీస్ అంతా కంటిన్యూ ఉంటుంది. సో 28 యాక్చువల్లీ హియర్ 30 రిప్లేస్ ఆఫ్ 28 ఉంది. అంటే 28 అనేది రాంగ్ నెంబర్. సో 28 పొజిషన్లో కనుక 30 ఉన్నట్లయితే అప్పుడు మైనస్ 12, మైనస్ 10, మైనస్ 8, మైనస్ 6, మైనస్ 4, మైనస్ 2 అనేది వస్తుంది. సో హియర్ రాంగ్ నెంబర్ ఈస్ 28. యాక్చువల్ దిస్ ప్లేస్ వాజ్ 30. సో 30
is replaced by 28. So 28 is the wrong number. So answer is 28. Next one, sir. Okay. 445 minus 3 by 2 change master ఒకసారి 222 by 2 222 sorry. సో తీసేస్తే 442 by 2 సో 221 వస్తుంది. సో 221 minus 3 by 2 చేస్తే 218 by 2 వస్తుంది. అంటే అప్పుడు 2 1 2 10s 9 109 వస్తుంది. నెక్స్ట్ 109 minus 3 by 2 అంటే 106 by 2 53 వస్తుంది. అంతేనా సార్? 109 minus 3 అంటే 106. 106లో 2 అంటే 53. ఓకే, రైట్ లైక్ దట్. 53 minus 3 by 2 అంటే 50 by 2 is 25. ఓకే, 25 minus 3 by 2 అంటే 22 by 2 11 సార్. 11 minus 3 by 2 అంటే 8 by 2 4. అన్నీ ప్రూఫ్ అయింది. అంటే ఇక్కడ 53 రావాలి. సో ఇక్కడ 109 తర్వాత 25 కంటే ముందు ఇక్కడ 53 రావాలి. సో హియర్ రాంగ్ నెంబర్ ఈస్ 46. దిస్ ఈస్ ద రాంగ్ నెంబర్. ఓకే, దిస్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్. 1 3 10 21 64 129 356 777 64 129 1 పవర్ 0 వస్తుందా? 1 3 10 21 64 129 356 777. సో ఈ గ్యాప్ ఏమైనా వస్తుందో చూడండి సార్. దాంట్లో చాలా పెద్ద నెంబర్ ఉంది, వాడు మల్టిప్లై చేసి చూద్దాం మాస్టర్ ఒకసారి. 1 into 2 plus 1 చేస్తే ఇంటూ 2 plus 1. సో 2 plus 1 3 వచ్చింది. వచ్చిన 3 into 3 plus 1 9 plus 1 10 వచ్చింది సార్. నెక్స్ట్ వచ్చిన ఇంటూ 2 plus 1 20 plus 1 21. ఒకసారి 3తో మల్టిప్లై చేయండి, ఒకసారి 2తో చేద్దాం. 21 into 3 plus 1. సో 63 plus 1 64. ఓకే, 64 into 2 plus 1 128 plus 1 129. 129 into 3 plus 1. సో హియర్ 3 9 అంటే 3 9 27 3 2 6 8 3 ప్లస్ 1 388 సార్. అట్లాంటప్పుడు 388 into 2 plus 1 సార్. సో 2 8 16 2 8 16 1 17 2 3 సో 776 plus 1 సో 777. ఇవన్నీ ప్రూఫ్ అయినాయి. సో ఇక్కడ మనకు రావాల్సిన వాల్యూ ఎంత సార్ అంటే 388 రావాలి. సో రాంగ్ నెంబర్ అనేది 356. దిస్ ఈస్ ద రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్, ఇది తప్పుడు నెంబర్. సో ఇది ఒకసారి మల్టిప్లై 2తో అవుతుంది, మల్టిప్లై 3 మల్టిప్లై 2 మల్టిప్లై 3 మల్టిప్లై 2 మల్టిప్లై 3 +1 +1 అనేది వస్తూ ఉంది సార్. ఓకే మాస్టర్, క్లియర్? నెక్స్ట్ వన్ సార్. సో నెక్స్ట్ వన్ 2 5 6 9 10 13 14 17. చూద్దాం మాస్టర్, ఇది ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ టైప్ ఉంది. సో 2 5 6 9 10 13 14 17 డాష్ అంటుంది సార్. సో 2 to 6 6 to 10 10 to 14 నెక్స్ట్ నెంబర్.
లేదా 5 to 9, 9 to 13, 13 to 17, 5 to 9 plus 4, 9 to plus 4, 13, 13 plus 4, 17, clear. So 2 2 plus 4, 6, 6 plus 4, 10, 10 plus 4, 14, 14 plus 4, 18. So answer here 18 is the right answer. Clear, master? సో మనము ఈ సెషన్ ఎగ్జామ్ పేపర్లో అన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమే అనేది. సో కాస్త మీకు లెంతీగా అనిపించిన ఈ సబ్జెక్ట్ కంటెంట్ని బేసిక్ లెవెల్లో బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇలాంటి డెప్త్, టఫ్ మోడల్, బేసిక్ మోడల్ మినిమం నుంచి మ్యాక్సిమం దాకా నేర్చుకోవడం జరిగింది. మీ క్లాస్ నోట్స్ ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి వీక్లీ టెస్ట్ జరుగుతున్నటువంటి వాటిపైన మీరు ప్రాక్టీస్ చేస్తే రాబోయే రోజులలో మనం పెట్టే గ్రాండ్ టెస్ట్లతో మీరు నెక్స్ట్ గవర్నమెంట్లలో పెట్టేటువంటి అన్ని ఎగ్జామ్స్ పైన కూడా మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో తప్పకుండా మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ను మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ జై హింద్, మీ బద్రి సార్.